తిరువారూరులో జన్మించడం, కాశీలో మరణించడం, చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాన్ని స్మరించడం వలన వస్తుంది. అరుణాచలం దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడినదని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడినదని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతోంది. ఈ కొండనే శివుడు. ఇది శివుని 5 నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అగ్ని అనగా అగ్నిస్థల యొక్క మూలకాన్ని సూచిస్తుంది. తిరువన్నమలై షడాధార ప్రదేశాలలో మణిపూరక చక్రంగా పరిగణించబడుతుంది. శివలింగ ఆవిర్భావం జరిగిన ప్రదేశం. తమిళంలో అను అంటే చేరుకోదగినదని మరియు అన్న అంటే చేరుకోలేనిది, మలై అంటే కేవలం కొండ అని అర్థం. అన్నమలై అనే పేరుపై పురాణ కథ నుండి వచ్చింది.